ఇంత జుట్టు ఊడిపోయింది. 3 నెలలది ఇంత జుట్టు ఊడిపోయింది. కమ్మలు లేకపోతే ఇక్కడే షాపింగ్ నాది. ఈ జల్లలోటి చేపలేవి ఇట్లా చీ అనేసిండు. నాకెట్లా అవుతుంది అవుతుంది. వడ్డాను కాసుల పేరు పాపిటి బిళ్ళ. ఇవి గజ్జలు. పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు. గుడ్ మార్నింగ్. మా అక్క మేకప్ కిట్లో ఒక మెయిన్ థింగ్ ఉంటుంది. అదేంటంటే చూపిస్తాం. ఇది ఏమై ఉండొచ్చు. జుట్టు మస్తులా ఉండే మా అక్కది. అయితే ఆ జుట్టు అంతా ఊడిపోయింది. ఇప్పుడు ఇదంతా జుట్టు, దీంట్లో జుట్టు నింపింది. ఎన్ని డేస్ అయిందక్క? 3 నెలలది ఇంత జుట్టు ఊడిపోయింది. అక్క నువ్వేమైనా ప్రాసెస్ అంటే ఏమైనా చెప్పొచ్చు కదా అని చెప్పి అనుకుంటున్నారా? నేను చెప్తా, కానీ ఆమెకు పెట్టే అంత యూజ్ చేసేంత టైం లేదు. అట్లాంటివి రెమెడీస్, న్యాచురల్ రెమెడీస్ అస్సలు ఫాలో అవ్వదు ఆమె. ఏం ఫాలో అవ్వదు. జస్ట్ నూనె పెడుతుంది, ఎప్పుడో ఒకసారి తలస్నానం చేస్తుంది. వామ్మో అక్కు ఇంత జుట్టు. వామ్మో ఇంత జుట్టు ఊడిపోయింది. ఏందక్క ఇది? ఇంత జుట్టు, ఇదంతా ఊడిపోయిన జుట్టు. 3 నెలల జుట్టు. 3 నెలలు ఇంత ఊడిపోయింది. ఈ జుట్టుకి ఏం కొంటావు మరి? వామ్మో ఇంత జుట్టా మరి? కానీ ఇట్లా జుట్టు పెట్టి ఇట్లా జుట్టు అమ్ముతే జుట్టు ఇంకెక్కువ ఊడిపోతుంది అంటక్క. ఏనో గాలికి వెళ్ళిపోతుంది, కానీ ఇట్లా జుట్టు అమ్మితే మళ్ళీ ఇంకా జుట్టు ఎక్కువ ఊడిపోతుంది అని అంటారు. ఇంకేముంటుంది, జుట్టు అంతా బోడకుండా అయిపోతుంది. అయినా మా అక్క జుట్టు చూపిస్తాను మీకు. అంటే ఇక్కడ వరకు కొంచెం లడ్డుగానే ఉంటుంది. ఇక్కడ వరకు ఎంత పెద్ద, నాకంటే పెద్ద ఉంది జుట్టు, కాకపోతే కొంచెం సన్నగా అయిపోయింది. షాప్ వాళ్ళు అంటారు 50 రూపాయల 10 రూపాయల అని. చిన్న కమ్మ. ఎక్కువ రేట్లనా తక్కువ రేట్లనా? తక్కువ రేటు ఒక రోజుకి. ఏమమ్మా బోని పుట్ట తక్కువ రేట్లో తీసుకుంటే ఎట్లా? నా బోని కావాలిగా నాకు. ఇది సెట్ అవుతుంది. చీ అనేసిండు. నాకెట్లా అవుతుంది అవుతుంది. చిన్న పుట్టాలు తీద్దాం. చిన్న 10 రూపాయలు తీసుకొచ్చిన బోని చేయడానికి. 100 రూపాయలది అడుగుతున్నా. 50 రూపాయలు దాతో 100 రూపాయలు బుట్టలలో 100 రూపాయలేగా అమ్మా? ఏంది నా షాప్ అంతా అగ్గు కొడుతుందా? గ్యారెంటీ. ఇగో ఇద్దరు భార్య భర్త చేస్తున్నారు. 100 రూపాయలు పని చేయది. సెలెక్షన్ చెప్పు విజి. ఏది బాగా చెప్పంటే అటు పోతున్నావు. కమ్మలు లేకపోతే ఇక్కడే షాపింగ్ నాది. చిట్టి బుట్టాలు ఆయన సెలెక్ట్ చేసింది. ఇది 100 రూపాయలు అంట. వేరే షాప్ పోతే సిటీలో షాప్ పోతే 100కి 10 వచ్చారు. తీసుకురా అయితే నేను అమ్ముకుంటా మరి తీసుకురాపు. మా అత్త వాళ్ళ ఇంట్లో ఎక్కువగా టిఫిన్స్ ఏమి ఉండవు.
కాకపోతే నేను వచ్చిన ప్రతిసారి అంటే నా చిరుతల్లి టిఫిన్ తింటుంది అండ్ మాకు కూడా ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడం అలవాటు. అందుకే మేము వచ్చిన ప్రతిసారి ఇట్లా దోశ బ్యాటర్ అవి ఇవి పట్టుకొస్తుంటా. ఇంకా దోశలు ప్రిపేర్ చేసుకొని అందరికీ పెడితే మనం తింటాం హ్యాపీగా, ఇంకా వేరే వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తృప్తిగా తింటారని చెప్పి అప్పుడప్పుడు ఇట్లా తెస్తూ ఉంటా నేను. నిజంగా ఈ మధ్య వాటర్ మిలాన్ తినాలన్నా భయమే అవుతుంది. కట్ చేయగానే లోపలంతా స్పాంజ్ ఆ బూజు పట్టినట్టు వేరేలానే ఉంది. ఎందుకు ఇట్లా అవుతుంది, మరి ఎండకి ఇట్లా అవుతుందా ఏంటో అర్థం కావట్లే. కానీ ఫ్రూట్స్ తినాలి అని అనుకుంటాం, కానీ ఫ్రూట్స్ కూడా ఇంత కల్తీ ఉంటే మరి ఏం తిని బతుకుతాం చెప్పండి. ఇవి ఇప్పుడు నేను తీసుకున్నవి బాగానే ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. ఊరికి వెళ్ళి వచ్చిన తర్వాత వెంటనే ఎందుకు ఏమో అక్కడ గాలి పడదు నాకు, వాటర్ పడదు నాకు, ఎందుకు అర్థం కాదు. అంటే కొంతమందికి అంటే అక్కడ పొల్యూషన్ ఉండదు, చెట్లు ఎక్కువ ఉంటుంది, కాకపోతే ఎందుకు అర్థం కాదు నాకు ఊరు పడదు. నా చిరుతల్లికి కూడా సేమ్, ఊరికి వెళ్ళామంటే అక్కడ గాలి తాకింది అని అంటే ట్యాన్ వచ్చేస్తుంది. మరి ఎందుకో అర్థం కాదు. అంటే మేము బయట ఎక్కువ తిరుగుతున్నందుకో వీడియోస్ కోసమో మరి దేనికోసమో బయట తిరుగుతూ ఉంటాం, చీటికి మాటికి తిరుగుతూ ఉంటాం. ఇక్కడైతే ఇంట్లోనే కూర్చుంటాం, అక్కడైతే ఏసీ ఉండదు, ఏముండదు. ఫేస్ అంతా ట్యాన్ అయిపోయింది. ఇప్పుడు మా అత్త మళ్ళీ పిలుస్తుంది షాపింగ్కి వెళ్దామని చెప్పి. ఇంకా ఊరుకుంటామా, ఎంత ఫేస్ ట్యాన్ అయితే ఏంటి, షాపింగ్ అంటే ఇంకా ఎగిరి గంతులు వేసుకుంటూ ఆగమేఘాల్లో వెళ్తూ ఉంటాం. నేనైతే వెళ్ళిపోతా. అట్లా ట్యాన్ వచ్చిందని వరి అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది, అది యూజ్ చేసినాం అనుకోండి ట్యాన్కి చెక్ పెట్టేయచ్చు. అదే మామాఎర్త్ వాళ్ళది ఉప్తాన్ డీటాన్ ఫేస్ ప్యాక్. దీంట్లో పసుపుతో పాటు సాఫ్రాన్ కూడా ఉంది, అదేనండి కుంకుమ పువ్వు. ఈ 2 ఇంగ్రీడియంట్స్ అయితే అమ్మమ్మ కాలం నుంచి వాడుతూనే వస్తున్నారు. మా అమ్మమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది పసుపు ఫేస్కి చాలా మంచిది, కుంకుమ పువ్వు ఫేస్కి చాలా మంచిది అని. పసుపు ఫేస్ మీద న్యాచురల్ గ్లో వచ్చేలా చేస్తుంది అండ్ కుంకుమ పువ్వు క్లియర్ స్కిన్ అయ్యేలా చేస్తుంది. ట్యాన్ ని రిమూవ్ చేయడంతో పాటు రివైవ్స్ స్కిన్స్ న్యాచురల్ గ్లో ఫ్రీ ఫ్రమ్ హార్మ్ఫుల్ కెమికల్స్. సరే, ఇప్పుడు మనము 1 సైడ్ అప్లై చేసి చూద్దాం ఇది ఎంతవరకు నిజం, మన ఫేస్ పై ట్యాన్ రిమూవ్ చేస్తుందా లేదా అని మీకు చాలా డౌట్స్ వస్తుంది కదా. అయితే రిజల్ట్ ఇప్పుడు మీరే చూసేయండి. నేను లెఫ్ట్ సైడ్ అప్లై చేసిన, ఇది ఫుల్గా డ్రై అయిన తర్వాత ఫేస్ వాష్ చేసుకోవడమే. డ్రై అయితే అయిపోయింది, ఇప్పుడు మనం ఫేస్ వాష్ చేసుకుందాం. చూసిరా నా ట్యాన్ ఎట్లా రిమూవ్ అయిపోయిందో. లెఫ్ట్ సైడ్ మస్తు క్లియర్గా ఉంది అండ్ రైట్ సైడ్ ట్యాన్ అట్లే ఉంది. డిఫరెన్స్ మీకే అర్థమవుతుంది. నిజంగా ఇది ఇన్స్టాంట్ గ్లో వచ్చేలా చేసింది. ఇంకా మా అత్తమ్మ షాపింగ్కి వెళ్దామని చెప్పింది, ఈ డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నా. ఇది కొత్త డ్రెస్ ఏం కాదు, జస్ట్ క్యాజువల్ గా మీకు చూపిస్తున్నా. ఎందుకు ఈ డ్రెస్ నాకు చాలా కంఫర్టబుల్ గా అనిపిస్తుంది. ట్యాన్ అయితే ఈజీగా రిమూవ్ అయిపోయింది, బట్ బయట ఎండలు చూసిరా మాడిపోతుంది స్కిన్. అయితే నేను బయటికి వెళ్లే ముందు ఈ సన్ స్క్రీన్ యూజ్ చేస్తా, అదే మామాఎర్త్ ఉప్తాన్ డీటాన్ సన్ స్క్రీన్. ఇది చాలా లైట్ వెయిటెడ్, ఇది బ్రాడ్ స్పెక్ట్రమ్ ప్రొటెక్షన్ తో పాటు ట్యాన్ రానివ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ ఇది కూడా ప్యాకెట్ విత్ పసుపు అండ్ సాఫ్రాన్. చాలా ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది స్కిన్ లో. వావ్, స్కిన్ చూసిరా మస్తు గ్లోగా కనిపిస్తుంది. ఇదంతా మామాఎర్త్ మ్యాజిక్. మీరు కూడా సమ్మర్ ట్యాన్ తో వరీ అయితే ఏం చేయాలో మీకు తెలుసు కదా. మామాఎర్త్ లిజన్స్ టు యూ అండ్ ఇంప్రూవ్స్ దే ప్రోడక్ట్ త్రూ రీసెర్చ్. ఎండలు మండిపోతున్నాయి కాబట్టి ఈ ప్రోడక్ట్ మీరు డెఫినెట్ గా కొనాల్సిందే. చెక్అవుట్ ద లింక్ ఇన్ డిస్క్రిప్షన్ అండ్ మై కోడ్ JATO2025 for 20% offer on మామాఎర్త్ వెబ్సైట్. ఆల్సో అవైలబుల్ ఆన్ అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ అండ్ నియర్ బై స్టోర్. ఫ్యామిలీ అంతా కలిసి ఒక ప్లేస్కి వెళ్తున్నాం. అది ఎక్కడికి ఏంటి అనేది ఇప్పుడు చూస్తే మీకే అర్థమవుతుంది. దేవరకొండ పోతున్నాము, మాల్ అంగడి ఇవ్వాలా నేను చెప్తున్నా అంటే రాకపోతే కొని మనగా అసలు మ్యాటర్ మధ్య 10th క్లాస్ ఎగ్జామ్ రాసి వచ్చిండు. మా జీంత్రి ఇగో, మా జీంత్రి పప్పు జుట్టు చూడు అయిపోయింది డొప్పా. చాక్లెట్ కొనిపియాలా? ఎంత మంచి మాట అన్నావమ్మా నువ్వు. సరే హాయ్ చెప్పు. హాయ్ సరే చెప్తా. ఏ చాక్లెట్ అంటారా ఈమెకి. ఇవాళ మేము బంజారా కాస్ట్యూమ్స్ ఎక్కడ దొరుకుతుందో ఆ ప్లేస్కి మేము అందరం వచ్చేసినాం. ఇదెంత? 3500 అంట. జోడి జాడి
అంటే ఇవన్నీ తయారు చేసి ప్లేన్ ఇది ఖాళీ ఓన్లీ ఇది ఇవి ఇవి సిల్వర్ వెండివా? అక్క ఏంటి వెండివి కాదు, నార్మల్. ఇప్పుడు నడవట్లే ఇది. ఇది బలియా మళ్ళీ ఎప్పుడు ఆగేదమ్మా? పెళ్ళైన తర్వాత ఇది వాంకిడి కాళ్ళకి వేసుకునే. బంజారా కాస్ట్యూమ్ అంటే ఏదో 2-3 వేలలో వచ్చేస్తుందేమో అని అనుకున్నా, కానీ డైలీ వేర్ డ్రెస్ ఒక 10,000 పైన ఉంటుంది. నువ్వు అనిపిస్తలేవు, నువ్వు అనిపిస్తలేవు, నువ్వు అనిపిస్తలేవు. దీన్ని ఏమంటారు అత్తమా? దండియా. దండియా. మాలో మాలా మన లంబాడి పిల్లేనా అయ్యా? లంబాడి పిల్లనే. ఇదో 3,000, ఇదో 3,000. 4,000 అంట అది. 8,000. ఇప్పుడు నువ్వు 8,000 తీసుకున్నావు ఇక కథ అంటిదమ్మా. చేసిన ब्लू कलर अच्छा है, 1,000 रुपया दत्तो ले నువ్వే అన్నావుగా అంకుల్, ఇప్పుడు ఆయన 3,000 అంటుంటే. ప్లాస్టిక్ ఇది ప్లాస్టిక్ ప్లాస్టికే రియల్ దే న్యాచురల్ ఎంతైనా ఒరిజినల్ దే బాగుంటుంది. గన్ను పోయినాయి అంట. ఎంత అంకుల్ అది? ఎంత? 600కి ఒకటా? మొత్తానికి షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. కాకపోతే మా అత్తమ్మ కొన్ని ఐటమ్స్ కొన్ని థింగ్స్ తీసుకుంది, నేనేం తీసుకోలే. ఎందుకంటే బంజారా కాస్ట్యూమే చాలా కాస్ట్లీగా ఉంది. బాగా ఆకలి అవుతుంది. బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాం. వెజ్ అయితే అస్సలు తినం, చిచ్చి మేము తినం ఈరోజు. వెజ్ ఉపవాసం అంట. వెజ్ తినాలంట. 10th ఎగ్జామ్ రాసినాడు. ఇక అస్సలే తినని మా పన్ని. ఫస్ట్ ప్లేట్ అందరికన్నా ముందు ప్లేట్ చూపిస్తుండు. చాలా ఆకలి అవుతుందంట. ఎంత తింటుందో చూద్దాం. చిట్టి కడుపుకి తింటావా? చాలా రెస్టారెంట్స్ వెతికితే ఫైనల్గా ఒక రెస్టారెంట్ దొరికింది మాకు తగ్గట్టు. ప్రతి రెస్టారెంట్స్ హైదరాబాద్లో ఉన్నట్టు ఉండదు కదా, అట్లా అనుకొని భయంగానే కొంచెం వెళ్ళినాం. కాకపోతే ఇక్కడ బాగానే ఉంది ఫుడ్ అదంతా. మేమేమో ఫ్రైడ్ చికెన్ దమ్ బిర్యానీ ఆర్డర్ పెట్టినాం, కానీ బాగుంది. ఇంకా పిచ్చ ఆకలితో ఉన్నాం కాబట్టి ఏది పెట్టినా నచ్చేటట్టుండే, అంత ఆకలితో ఉన్నాం మేమందరం. నా చిడితల్లి ఎప్పుడు తన చేతులతోనే ఎక్కువగా తినదు,
కాకపోతే ఈ మధ్య ఎక్కువ తింటుంది, ఎందుకంటే వాళ్ళ అన్నయ్య వాళ్ళందరినీ చూసుకుంటూ ఆమె కూడా కొంచెం నేర్చుకుంటుంది. అందుకే అంటారేమో పిల్లలు ఒకరే ఉండొద్దు, ఇద్దరు ఉండాలి అని. అంతే కదా, నేను చెప్పింది కరెక్టా రాంగా? ఇటు చూపి అత్తమ్మా, ఇటు ఇదే పెట్టి తినేది. తింటావా? తింటలే. ఏదత్తమ్మా ఇటు చూపి మంచిగా క్లియర్గా. 2 చేపలు. ఏం చేపలమ్మా ఇవి? జల్లలు. అంటే ఉప్పు ఉంటుందా అంటే పైన? ఉప్పు మామూలుగా ఉంటుంది, అంత ఉప్పు ఉండదు. ఇది ఎట్లా మరి కూర వండుకునేదా? కాల్చుకొని తినాలా? ఇవి కూర చేసుకోవచ్చు, కాల్చుకొని తినవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, ఏదైనా ముక్కలు బాగా. ఇవి నువ్వు ఇచ్చి రేపు చెప్పు మరి. అర్ధ కిలో కావాలి. ముగ్గు చేపలు అవే ముగ్గు చేపలు, అవే 100 పావుకిలో. 100 పావుకిలో. 1 పావుకిలో ఇవ్వాలి. ఈ జల్లలు ఒట్టి చేపలు ఇవి. ఇట్లా ఇంకా దారిలో వస్తుంటే ఒకటి చేపలు తీసుకున్నాం. దాని తర్వాత ఇక్కడ మాకు చిన్న చిన్న కుండలు కనిపించినాయి. నా చిడతల్లి దీంట్లో వాటర్ తాగుతుంది అని చెప్పి, అంటే చిన్నప్పుడు తను 2 years ఉన్నప్పుడు తీసుకున్నా. మళ్ళీ ఇప్పుడు నాకు కనిపించింది 40 రూపీస్ 20 రూపీస్ అని చెప్పారు. సర్ప్రైజ్. ఏంటి చిన్నప్పుడు నువ్వు తాగినావు కదా వాటర్ దీంట్లో. మళ్ళా ఇది బర్డ్స్ కి పెట్టి, ఇది బర్డ్స్ కి, ఇదేమో నీకు. ఇప్పుడు పెట్టొద్దు, మూతి కడగాలి. హ్యాపీ హ్యాపీ